అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటారు నటి సాయి పల్లవి. మరికొన్ని గంటల్లో సత్యగా మరోసారి తన మార్కు చూపించే పాత్రలో తండేల్తో పలకరించనున్నారు. నాగచైతన్య హీరోగా చందుబొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రంలో సాయి పల్లవిని ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని వివరించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి ఎంపిక నా నిర్ణయమే. ఇది కమర్షియల్ నిర్ణయమని చెప్పాలి. ఈ పాత్ర కోసం నేను ముంబై వెళ్లి ఎవరినీ తీసుకురాలేదు. ముంబై నుంచి వచ్చిన వైట్ స్కిన్ అమ్మాయిలు ఈ పాత్రకు జీవం తీసుకురాలేరు అనిపించింది. ఇది ఎన్నో భావోద్వేగాలతో కూడిన పాత్ర. ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఇలాంటి గొప్ప పాత్రను నిజాయితీగా చేయాలి. సాయి పల్లవి అయితే 100% న్యాయం చేయగలదని నాకు అనిపించింది. ఆమె అసాధారణమైన నటి, అందుకే ఆమెను ఎంపిక చేశాం. మేము అనుకున్నట్లుగానే సాయి పల్లవి 100% న్యాయం చేసింది అని చెప్పారు. కొత్త లుక్ తో మీరు కనపడుతున్నారు. డైరెక్టర్ హీరోలు హీరోయిన్లు అంతా కనపడతారు కొత్త లుక్, పంచి గెటప్ తోటి. అంటే పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయింది. ఇగో తిరుపతి ఫ్లైట్ దిగ్గానే సరాసరి అరవింద్ గారు వచ్చేస్తారు. ఎప్పుడు అరవింద్ గారు మీటింగ్ నేను లేట్ వస్తా, ఈ పట్టన్నా ఫస్ట్ రావాలని చెప్పి ఫ్లైట్ దిగ్గానే అలాగే యాజ్ డీస్గా వచ్చేస్తా. నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన వచ్చేసారు. యాజ్ డీస్గా దొబ్బులు పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి మళ్ళీ దొబ్బులు పెట్టించాలి నాకు. అంటే ప్యాంట్ మార్చుకోవడానికి కూడా టైం లేకుండా అంత బిజీగా ఉన్నవాడైతే. ఆఫ్ కోర్స్ గుడ్, సూపర్. తర్వాత ఈ సినిమాకి పర్టికులర్గా జనరల్గా ఏ పెద్ద సినిమా అయినా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ కొన్ని ఏరియాలు షేర్ గ్యారెంటీ లేవో లేకపోతే MGలో ఇవన్నీ రకరకాలు వస్తాయి. ఎస్పెషల్ ఈ సినిమాకు కూడా అలా వచ్చినాయి. సరే మీరు అమ్మకపోని ఎంత అమ్ముకున్నా కనీసం షేర్ గ్యారెంటీ అంటే వచ్చేటప్పుడు మీకే వస్తుంది కదా, తర్వాత వచ్చేది కూడాను. వాటికి కూడా ఎందుకు మీరు ఈ సినిమా ఇవ్వకుండా మీరే ఓన్గా ఉంచుకోవడానికి అంత కాన్ఫిడెంట్ ఏంటి? అంటే అది ప్యూర్ అరవింద్ గారు డెసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మంచి మంచి హైర్లు వచ్చినాయి చాలా సెంటర్లో. బట్ ఆయన ఏంటంటే ఇది మన సినిమా, మన కాన్ఫిడెంట్, మనమే రిలీజ్ చేద్దాం. దీని మీద ఏది వచ్చినా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ అదర్ హెడ్స్ అనేది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. అందుకనే ఎక్కడ ఏ హైర్లు వచ్చినా ఏది వచ్చినా కూడా వద్దని చెప్పాము. మగధీర సినిమా 45 కోట్లు అప్పట్లోనే తీశారు సార్. ఇప్పుడు అవి మించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు ద్రవ్యోత్పన్నం అంటే మన ఏమంటారు ఇన్ఫ్లేషన్. ఆ రోజు 40 కోట్లు, ఈరోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు 350 కోట్లు ఎంత ఉంటాయి. అవి తీసేస్తున్నారు కదండి 350 కోట్లు పెట్టి సినిమాలు. అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను, ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు. ఇది దిస్ హ్యాస్ బికమ్ ది నామ్. ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్నా, తెలుగు నిర్మాతలన్నా కూడా టోటల్గా అందరూ అలా తల ఎత్తి చూస్తున్నారు. దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు, దాన్ని మొయ్యగలిగిన యాక్టర్లు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వాళ్ళ విజయం. అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అరవింద్ గారు మొన్న నాగచైతన్య మాట్లాడుతూ ఈ సినిమాకి అంటే ఎలాంటి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, ఈ సినిమా చూశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాంటి అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తూ నేషనల్గా దాని గురించి అవార్డు పరంగా ఈ సినిమా? నేను అప్లై చేసే అప్లికేషన్లో అన్నిటికీ వేస్తాను. చైతు, మామూలుగా సాయి పల్లవి డాన్సింగ్ స్టార్. సో మీరు అంతకుముందు సినిమాలతో చేసుకుంటే లవ్ స్టోరీలో కూడా మీరు కూడా అద్భుతంగా డాన్స్ చేస్తారు. డాన్స్ పరంగా ఈ సినిమా విజువల్గా ఎలా మేము చూడొచ్చు? డెఫినెట్లీ లవ్ స్టోరీ కంటే ఒక స్టెప్ పైకి వేసాము. సో ఆ నమో నమ శివాయ మీరు పాట థియేటర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అండి, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకొక సమాధానం చెప్తాను. ప్రతి సినిమాకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఓహో, దిస్ ఈజ్ ది ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ అని. బిఫోర్ రోజు తెలిసేవి ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ సర్ప్రైజెస్ రెండు ఉంటాయి సినిమాలో అండి. ది మోస్ట్ సర్ప్రైజ్ ఈజ్ పెర్ఫార్మెన్స్. ఇప్పటికీ అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది నటి త్రిష. అజిత్ ఆమె నటించిన విడాముయర్చి సినిమా పట్టుదల పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఇంకా గుడ్ బ్యాడ్ అగ్లీ, విశ్వంభర, థగ్ లైఫ్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇటీవల విడాముయర్చి ప్రమోషన్లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు త్రిష. ఈ సందర్భంగా దళపతి విజయ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నేను విజయ్ మంచి ఫ్రెండ్స్. తను ఇంట్రోవర్ట్. షాట్ అవ్వగానే ఒక్కడే ఏదో గోడ చూసుకుని అక్కడే కుర్చీ వేసుకుని అందరికీ దూరంగా కూర్చుంటాడు. అలా కూర్చోవద్దు, అందరితో కలిసి ఉండాలని నేను చాలాసార్లు చెప్పాను. నవ్వి ఊరుకునేవాడు.
తనకు పాలిటిక్స్ పై ఎప్పటినుంచో ఇంట్రెస్ట్ ఉంది, అది నాకు తెలుసు. తన ఆలోచనలన్నీ భిన్నంగా ఉంటాయి. ఏదో సాధించాలనే దృక్పథంతో ఉండేవాడు. ఖచ్చితంగా అనుకున్నది మాత్రం సాధిస్తాడని నా నమ్మకమని తెలిపింది త్రిష. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన రీసెంట్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చారు. నమస్కారం అండి. వరుసగా సక్సెస్ వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది, కొత్త భయం కలుగుతుంది. ఏమన్నా తప్పడు అడుగులేస్తావేమో అని. ఎందుకు తెలియదు సంక్రాంతికి వస్తున్నాము. ఇది క్రియేట్ చేయండి సెన్సేషన్ మీద రికార్డ్. F2 కానీ F3 కానీ తీసుకుంటే ఫుల్ హిలేరియస్ కామెడీ. మళ్ళీ అదే వెంకటేష్ తోటి ఇంత హిలేరియస్ కామెడీ బోర్ కొడుతుంది దానికి భావన ఇప్పుడు కలగలేదు. ఒక ఎక్స్ కాపు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ థీమ్ అనుకున్నాము. అదే ఎజెండా పెట్టుకుంటాను. దాని తాలూకు కనెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది భార్యతో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక వేట్ తాను బాగా కనెక్ట్ అయ్యారు కదా. మీ వైఫ్తో మీ గత కాలేజ్ డేస్ లో జరిగిన విషయాల గురించి ఎప్పుడైనా మీరు షేర్ చేసుకున్నారా? రియల్ గా కథలు పడలేదు ఎందుకు సినిమా పట్ల అంత మోజు మీకు ఏర్పడిందంటే? సినిమా అంటే తెలియదు తప్ప ఏజ్ 5-6 years అప్పుడు అట్రాక్షన్ ఎక్కువ. ఎందుకు అంటారు ఆ విజయ్ లాంటి హీరో నేను తిరస్కరించలేదు. చెప్పాలంటే అది అఫీషియల్ అనౌన్స్ చేసేది చెప్పలేదు. మీ నుంచి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా స్టార్ట్ చేసేది అవకాశం ఉందా? అవసరం అయితే నేనే డైరెక్ట్ చేస్తాను తప్ప ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఆలోచన. ఇంత సక్సెస్ ఉంది కూడా ఒక ఓటీటీ షోకి జడ్జిగా వెళ్ళడం ఏంటి అంటే ప్రాబ్లం ఏంటి? నాకు నచ్చింది అంటే వాళ్ళని పిలిచారు ఓటీటీ షో కామెడీ స్టాక్ ఇచ్చాను. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. పిలిచి నవ్వితే డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులందరి దృష్టి ప్రశాంత్ నీల్తో చేయబోయే సినిమాపైనే ఉంది. ఆ సినిమా అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ దాదాపుగా ఖరారైందని టాక్. ప్రస్తుతం తారక్ వార్ 2 షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నారు. ఆ సినిమా తర్వాత వెంటనే ఈ సినిమా సెట్స్ లోకి ఆయన ఎంట్రీ ఇస్తారు. ఈ నెల చివర్లో గానీ వచ్చే నెల ప్రథమార్థంలో గానీ ఈ సినిమా సెట్స్ కి వెళ్లవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. కథారీత్యా ఇందులో కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రకు మలయాళ అగ్ర నటుడు టోవినో థామస్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన టోవినో 2018 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. మరి డ్రాగన్ లో ఆయన నటిస్తున్న మాట నిజమేనా? ఒకవేళ నిజమైతే అది ఏ తరహా పాత్ర? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RC-16 చిత్రం షూటింగ్ ప్రదేశంలో ప్రత్యేక అతిథి సందడి చేసింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన కుమార్తె క్లింకారాతో షూటింగ్ ప్రాంతంలో కనిపించారు. లొకేషన్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షూటింగ్ ప్రదేశంలో తన కుమార్తె చేయి చాచి ఏదో చూపిస్తూ ఉండగా రామ్ చరణ్ ఆమెను చూస్తూ ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మిక తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. తన సినిమా విశేషాలు పంచుకునే ఆమె తాజాగా దయగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టారు. ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను, మీరంతా కూడా అలానే ఉండండి, ఒకరిపై ఒకరు దయతో ఉండండి అని రాసుకొచ్చారు. తాను ధరించిన టీషర్ట్ మీద కూడా దయా అనే రాసి ఉంది. దీంతో ఈ పోస్ట్పై నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ జిమ్లో కలిసి కనిపించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే జిమ్లో నుంచి బయటకు వచ్చిన విజయ్ కారులో కూర్చోగా రష్మిక కాలికి ఉన్న గాయం కారణంగా ఇబ్బంది పడుతూ కారెక్కారు. ఈ వీడియోపై కొందరు విజయ్ను విమర్శిస్తున్నారు. రష్మికకు సాయం చేయొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక పోస్ట్ వైరల్గా మారింది.
ముంబైకి వెళ్లిన గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా తన సోదరుడి పెళ్లి వేడుకల్లో ప్రత్యక్షమయ్యారు. ప్రియాంక చోప్రా జోనాస్ తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నీలం ఉపాధ్యాయుల వివాహ వేడుకలను హల్దీ వేడుకలతో ప్రారంభించారు. ఈ పెళ్లికి ప్రియాంక చోప్రా సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించింది. ప్రీ వెడ్డింగ్ వేడుకల నుంచి కొన్ని ఫోటోలను పీసీ షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. ప్రియాంక చోప్రా తన తల్లి మధు చోప్రా చాలా సన్నిహితంగా ఫోజులిచ్చిన ఫోటోలు వైరల్ అయ్యాయి. పసుపులో తడిసిన వధువు వరుడి అద్భుతమైన ఫోటోలు కూడా ఈ షూట్లో ఉన్నాయి. ఇంతకుముందు సంగీత్లో పీసీ కుటుంబం పాడిన సాంప్రదాయ పంజాబీ పాట కోసం డాన్స్ మూవ్స్ ని ప్రదర్శించింది. వారి తల్లి మధు కూడా నృత్యం చేయగా పీసీ త్వరలో వివాహం చేసుకోబోయే జంటను ఉత్సాహపరిచింది. ఫిబ్రవరి 5, 2025 మెహందీ కాక్టైల్ ఈవెంట్ ను కుటుంబం నిర్వహించింది. ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ తల్లిదండ్రులు డెనీస్ పాల్ జోనాస్ కలిసి విచ్చేశారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం కాంతారా చాప్టర్ 1. కాంతారాకు ప్రీక్వెల్ గా ముస్తాబవుతున్న ఈ సినిమాని హోమ్ భలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది. కదంబ కాల నేపథ్యంలో సాగే కథతో ముస్తాబవుతున్న ఈ చిత్రంలో భారీ యుద్ధ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు దీనికోసమే దాదాపు 500 మందికి పైగా నైపుణ్యం గల ఫైటర్లను చిత్ర బృందం నియమించుకున్నట్లు సమాచారం. వీళ్ళందరికీ యాక్షన్ కొరియోగ్రఫీలోనూ పట్టున్నట్లు తెలిసిందే. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న భారీ యుద్ధ ఘట్టం కావడంతోనే ఇలాంటి నైపుణ్యమున్న పోరాట యోధుల్ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. దీనికోసమే రిషబ్ కూడా గత కొన్ని నెలలుగా కలరిపయ్యట్టు, గుర్రపు స్వారీ, కత్తిసాము తదితర యుద్ధ విద్యల్లో కఠిన శిక్ష తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ వార్ సీక్వెన్స్ తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలైపోయాయి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఫాసా ది లయన్ కింగ్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా వారికి ఇది తీపి కబురు అని చెప్పవచ్చు. అతి త్వరలో ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ముఫాసా ది లయన్ కింగ్ ఫిబ్రవరి 18న డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమాను ఫ్రీగా చూడలేం, మనీ పే చేసి ఈ సినిమాను చూడాలి. ఏప్రిల్ 1 తర్వాత నుంచి దీనిని ఉచితంగా చూడవచ్చు. ఇక ఈ సినిమా 2018లో సింబారాజు సింహాసనాన్ని అధిష్ఠించి ఎలా రాజయ్యాడు అనే దాన్ని తెలుపుతూ 2024లో ముఫాసా చిన్ననాటి జీవితాన్ని గురించి ఈ మూవీలో తెలియజేయడం జరిగింది. ఈ సినిమాకు తెలుగులో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పగా ముంగీసకు బ్రహ్మానందం, ఉడతకు అలీ డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇక ముఫాసా ది లయన్ కింగ్ మూవీ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. టాలీవుడ్ యాక్టర్ సాయిరామ్ శంకర్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఒక పథకం ప్రకారం. వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గార్లపాటి రమేష్ తో కలిసి వినోద్ కుమార్ విజయన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తూ అందరి అటెన్షన్ ను తన వైపునకు తిప్పుకుంటుంది. సాయిరామ్ శంకర్ ఇప్పటికే మా గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఒక పథకం ప్రకారం సినిమాను ఫిబ్రవరి 7 నుంచి థియేటర్లలో చూడండి. ఇంటర్వెల్ సమయానికి మీరు విలన్ ఎవరో చెప్పండి, 10,000 గెలుచుకోండి అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడని తెలిసిందే. తాజాగా మరో కీలక పాత్రలో నటిస్తున్న సముద్రకని కూడా ఓ వీడియో షేర్ చేశాడు. ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతుంది, అందరూ వెళ్లి చూడండి. ఆసక్తికర విషయం ఏంటంటే పట్టుకుంటే 10,000 కాంటెస్ట్ పెట్టాం. అదేంటంటే ఇంటర్వెల్ బ్లాక్ లో మీ అందరికీ ఓ స్లిప్ ఇస్తారు. అందులో విలన్ ఎవరో మీరు రాసిచ్చేయాలి. అది కరెక్ట్ గా రాస్తే మీకు ఆ గిఫ్ట్ ఇస్తారు. ఒకవేళ 10 మంది కరెక్ట్ గా రాస్తే లక్కీ డ్రా తీసి పేరు వచ్చిన వారికి 10,000 ఇస్తారండి అంటూ వీడియో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా హల్చల్ చేస్తుంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్ 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. ఈ చిత్రాన్ని ఉద్దేశించి అనన్య తండ్రి చంకీ పాండే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో యాక్ట్ చేయడం అనన్యకు ఏమాత్రం ఇష్టం లేదని, కాకపోతే తన వల్లే ఆమె ఇందులో నటించిందని అన్నారు. అనన్యకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు తను ఎంతో అసౌకర్యంగా ఫీల్ అయింది, గందరగోళానికి గురైంది. హీరోయిన్ పాత్రకు సెట్ కానని, చిన్నపిల్లలా కనిపిస్తానని తను అనుకుంది. దాంతో నా వద్దకొచ్చింది. నాన్న, ఈ సినిమాకు నేను సెట్ కాననిపిస్తుంది, ఏం చేయమంటావని అడిగింది. అలా ఏం కాదని, అదొక బిగ్ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే పేరు వస్తుందని చెప్పి ఆమెను ఒప్పించాను. సినిమా విడుదలయ్యాక వచ్చిన విశ్లేషణలు చూసి తను చెప్పింది నిజమే అనిపించింది. నిజంగానే ఆ పాత్రకు అనన్య చాలా యంగ్ గా అనిపించింది. ఆ సినిమా తర్వాత నేను తనకెప్పుడూ సలహాలు ఇవ్వలేదు. ప్రాజెక్టుల విషయంలో పూర్తి నిర్ణయం తనపైనే ఉంచాను. ప్రస్తుతం తనకు నచ్చిన ప్రాజెక్టులు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతుంది అని చంకీ పాండే తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అపోలో ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న ఆమె మహిళలు, పేదల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే మూగజీవాల సంరక్షణ కోసం తోడ్పడుతుంది. తాజాగా ఉపాసన మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. అపోలో ఆసుపత్రుల అధినేత తన తాత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆమె మంచి పనికి శ్రీకారం చుట్టింది. మహిళా శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించింది.
తన మామ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది ఉపాసన. ప్రసూతి, శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు, చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించడం, మహిళా సాధికారతలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కునేందుకు నైపుణ్యాల పెంపుదలపై అవగాహన కల్పిస్తామని ఉపాసన పేర్కొంది. మీ అందరి ఆశీర్వాదంతో ఆరోగ్య సాధికారత తల్లులు, చిన్నారులను తయారు చేస్తాం. సుమారు 1000 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నాం. సమాజానికి తిరిగి ఇచ్చే అవకాశం రావడం నా బాధ్యతగా భావిస్తున్నాను. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి, వారి పిల్లలు సంపూర్ణ పోషణ అందిపుచ్చుకోవాలి. ఈ లక్ష్యంతోనే మా ప్రయాణం మొదలైంది. తొలుత పిఠాపురంలో ప్రారంభం కానున్న ప్రాజెక్టు తర్వాత మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఉపాసన తెలిపింది. నటుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాల ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తండేల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన తన సతీమణి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అన్ని విషయాల్లో ఆమె తనకెంతో సపోర్ట్ గా నిలుస్తుందని అన్నారు. ఆమె తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుందని చెప్పారు. భాష విషయంలో తనకు సాయం చేస్తుందన్నారు. శోభితా వాళ్ళది వైజాగ్, మా ఇద్దరిది ఆంధ్ర బ్యాక్గ్రౌండే, మా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఒకటే. ఆమె తెలుగు స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి, చాలా చక్కగా మాట్లాడుతుంది. భాష విషయంలో తను నాకెంతో సాయం చేస్తూ ఉంటుంది. నేను ఏదైనా కార్యక్రమంలో స్పీచ్ ఇవ్వాల్సి వస్తే తనే నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అని అన్నారు. ఆమె నటించిన ప్రాజెక్టులో మేడ్ ఇన్ హెవెన్ మేజర్ తనకెంతో ఇష్టమని అన్నారు. పాపులర్ ఆర్జే బిగ్ బాస్ సీజన్ 8 ఫేమ్ శేఖర్ భాష ఇప్పటికే ఒక కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అతనిపై మరో కేసు నమోదైంది. శేఖర్ భాషపై కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ కేసు విచారణ జరుగుతూ ఉండగా తన వ్యక్తిగత కాల్ రికార్డులను శేఖర్ భాష లీక్ చేశాడని, తన పరువుకు భంగం కలిగించేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడారని కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దురుద్దేశపూర్వకంగా తన ప్రైవేట్ కాల్స్ రికార్డులను లీక్ చేశాడని, శేఖర్ భాష దగ్గరున్న పర్సనల్ మొబైల్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా సీజ్ చేయాలని పోలీసులను కోరింది. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు శేఖర్ భాషపై బిఎన్ఎస్ యాక్ట్ 7967, ఐటీ యాక్ట్ 72 కింద కేసులు నమోదు చేసినట్టు సమాచారం. గతంలో జానీ మాస్టర్ పై కూడా సృష్టి వర్మ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాలకు గుర్తింపు ఇప్పుడు పాన్ ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా వస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమంను నిర్వహించింది. ఈ వేడుకలో సీనియర్ నటులు మురళీమోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, రచయిత జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా దినోత్సవంగా ప్రకటించింది ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అనంతరం సినీ పరిశ్రమకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ తరపున కూడా అవార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది. అలాగే ఫిబ్రవరి 6న ప్రతి సినిమా నటుడు ఇంటిపై థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని తెలిపింది. ఈ జెండా రూపకల్పనకు సంబంధించి బాధ్యతలను రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించింది ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ అవార్డులు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న గద్దర్ సినిమా అవార్డులకు పోటీగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీలోని సభ్యులకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన జురాసిక్ పార్క్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటి వరకు యాక్షన్, లవ్ స్టోరీ, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తున్న హాలీవుడ్ కి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ అనే కొత్త జానర్ ని పరిచయం చేశాడు స్టీవెన్. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీలో 7 సినిమాలు రాగా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి మరో చిత్రం రాబోతుంది. జురాసిక్ వరల్డ్ రీబర్త్ అంటూ ఈ సినిమా రాబోతుండగా హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహన్సన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. గారెత్ ఎడ్వర్డ్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జూలై 4న తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళం, హిందీతో తదితర భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక మిషన్ కోసం డైనోసర్లు ఉండే ఐలాండ్ కి స్పెషల్ ఏజెంట్ గా వెళ్తుంది స్కార్లెట్ జొహాన్సన్. తాను అక్కడికి వెళ్లిన అనంతరం అక్కడ జరిగిన పరిణామాలేంటి, ఎందుకు మనుషులపై డైనోసర్లు తిరగబడ్డాయి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
రీసెంట్గా మీడియా ముందుకొచ్చిన సింగనమల రమేష్ మాట్లాడుతూ ఒక సినిమా టైంకి పూర్తి చేస్తే నిర్మాతలకు భారం తప్పుతుందని ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఒక్కొక్కటి 3 ఏళ్లకు పైగా షూటింగ్లు చేసుకుంటున్నాయి. అయితే నా టైంలో ఏ సినిమానైనా 6 నెలల్లోనే పూర్తి చేసేవారు. కానీ నేను నిర్మించిన పవన్ కళ్యాణ్ కొమరంపులి, మహేష్ బాబు ఖలేజా సినిమాలు దాదాపు 3 ఏళ్లకు పైగా షూటింగ్ చేసుకున్నాయి. ఈ సినిమాలు హిట్ అయితే డబ్బులొస్తాయనుకున్నా కానీ ఫ్లాప్ అవ్వడం వల్ల ఏకంగా 100 కోట్లు నష్టపోయాను. ఈ సినిమాలు నష్టపోయిన అనంతరం తాను జైల్లో ఉన్నప్పుడు ఏ హీరో కూడా వచ్చి అయ్యో పాపమని కూడా అనలేదు అంటూ సింగనమల చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సింగనమల రమేష్ గారు, మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు. మీకోసం #పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్ షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి, ఇది కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చారు. గత 4 ఏళ్లుగా పుష్ప మానియా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప 2 సినిమాలతో అల్లు అర్జున్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ 2 సినిమాలతో బన్నీకి దేశ విదేశాల్లో అభిమానులు ఏర్పడ్డారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అతడికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓ అభిమాని కుంభమేళాలో అచ్చం పుష్పరాజ్లా డ్రెస్అప్ అయి వచ్చాడు. పుష్ప గడ్డం, పుష్ప స్టైల్, పుష్ప మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ఆ అభిమాని మహారాష్ట్రకు చెందినవాడు. ప్రయాగ్రాజ్ వచ్చిన అతగాడు పుష్ప 2 సినిమాలోని డైలాగులు చెబుతుంటే కుంభమేళా భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కూడా ఎంజాయ్ చేశారు. వారు అతడిని అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. బలగం సినిమా తర్వాత అందరి కన్ను టాలీవుడ్ దర్శకుడు వేణుపై పడిన విషయం తెలిసిందే. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో బలగం సినిమా రావడంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ ప్రాజెక్టు అనంతరం వేణు ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఎల్లమ్మ అంటూ వస్తున్న ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది, ఎవరు లీడ్ రోల్ చేయబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఈ సినిమాలో నాని లేదా నితిన్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి చాలా రోజులైనప్పటికీ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఎట్టకేలకి ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ ని వెల్లడించాడు దర్శకుడు వేణు. ఎల్లమ్మ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్న త్వరలోనే అప్డేట్స్ వెల్లడిస్తాను అంటూ వేణు రాసుకొచ్చాడు. దీంతో ఈ ప్రాజెక్టు ఫిబ్రవరిలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.